Alright, so మా కొమరత్త టీమ్ ఇందు దగ్గర అండ్ మా పింటి టీమ్ రవి దగ్గర ఉన్నాడు. టీమ్ రవి విత్ 1100 అండ్ టీమ్ ఇందు విత్ 1700 పాయింట్స్. లాస్ట్ రౌండ్ ఇద్దరిద్దరు ఆడతారు. ఓకేనా? టీమ్ రవి నుంచి పెంటి నువ్వు ఈ గార్జియస్ బ్యూటీ అండ్ ఇక్కడ నుంచి మా అత్త అండ్ మా ఎర్ర చొక్క. ఓకేనా? టీమ్ లో ఇద్దరు ఉన్నారు. ఒకడు అక్కడ నిల్చుంటాడు, ఒకరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. స్పూన్ నోట్లో పెట్టుకొని చేతులు వెనకాల పెట్టేసి స్పూన్ తోని ఒక బాల్ ని తీస్తారు. అలా వెళ్ళి ఇక్కడ కూడా వీడి నోట్లో స్పూన్ పెట్టుకుని ఉంటాడు. చెయ్యి వాడకుండా ఇక్కడ ఉన్న బాల్ ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. చేతులు వెనకాల పెట్టి దీన్ని తీసుకెళ్లి ఈ బాల్ ని ఈ బాస్కెట్ లో వేయాలి. చేతులు వెనకాల పెట్టు. పో అన్న నిల్చోపో. పోగాడుకో, నీ కాలు మొక్తరా, నీకు దండం పెడతా, నీకు మంచి పిల్లని చూస్తా, పెళ్లి చేస్తా, గెలవాలి. దవడకెళ్ళి గుత్తా గెలవకపోతే 90 seconds is the time limit. 90 seconds లో ఎన్ని balls పెట్టుకోవాలనా? మరి 3 చేతులు వెనకాల పెట్టుకో. 3, 2, 1 go. Yes, go, go. నిల్చో. సెకండ్స్ లో టోటల్ గా 3 అండ్ ఇక్కడ 2, టోటల్ గా 5. ఏమొచ్చిందిరా నీకు? సో టీమ్ మ్యాండీ 90 సెకండ్స్ టీమ్ మ్యాండీ 90 సెకండ్స్ లో 5 బాల్ వేసింది. టీమ్ రవికి టార్గెట్ 6. మా పెంటి ఇంకా మా గార్జియస్ బ్యూటిఫుల్ గర్ల్ ఏం చేస్తో చూద్దాం. వచ్చేయండి. ఓకే, సో టీమ్ రవి రెడీగా ఉంది. మీ టార్గెట్ 6 ఇన్ 90 సెకండ్స్. టైమర్ ప్లీజ్. రైట్, 3, 2, 1 go. అదనమాట. సో టీమ్ రవి స్కోరు 3 సున్నాలు.
అందుకే ఈ దెబ్బకి మా అత్త ఏడుంటే గెలుపు ఆడినే ఉంటది, మా అత్త గెలిచింది. ఏంది పెంటి గెలిపిస్తాం అనుకుంటే ఆ? నీ బెత్తరి చూపులు చూసుకనే మా అక్క ఇంటికి వచ్చి కొడతాను ఆమెనే గెలిపించిన అదే అదే నాకు మా అత్త మీద కోపం, పెంటికి మా అత్త మీద ఉన్న గౌరవం గెలిపించింది నిన్ను. సో ఈ దెబ్బకి టీం మ్యాంటీ గెలిచింది. ఓకే సూపర్ ఎపిసోడ్. సో గెలిచిన వాళ్ళకి బ్రైట్ బ్యూటీ షాపింగ్ కుక్కట్పల్లి నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అలాంగ్ విత్ మా కోమలత్త సొంతంగా 10,000 రూపాయలు తెచ్చుకుంది కాబట్టి గెలిచిన వాళ్ళకి ఇచ్చేస్తా అలాంగ్ విత్ గిఫ్ట్ హ్యాంపర్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ సూపర్ మచ్. ఇది పక్కా.